బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీట్ ద ప్రెస్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయి. 2028లో కాదు 2029 డిసెంబర్లో ఎన్నికలు ఉంటాయంటూ తేల్చి చెప్పారు. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది, ప్రజలు మాకే పట్టం కడతారంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీట్ ద ప్రెస్లో చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక దేశవ్యాప్తంగా ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయని చెప్పారు. అదేవిధంగా గతంలో 10 ఏళ్ల పాటు టీడీపీకి ఇచ్చారు, 10 ఏళ్ల పాటు కాంగ్రెస్కి, 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు ఇక అవకాశం ఇస్తే ఈ 10 ఏళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారంటూ ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీట్ ద ప్రెస్లో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలో మనం చూసాం, జమిలీ ఎన్నికల మీద అనేక మంది అనేక రకాల వ్యాఖ్యలు చేశారు. కొంతమంది జమిలీ ఎన్నికల్ని స్వాగతిస్తే ఇంకొంతమంది ఇక వ్యతిరేకించినటువంటి సందర్భం ఉంది. కొంతమంది జమిలీ సాధ్యమవుతుందని చెప్తారు, ఇంకొంతమంది జమిలీ సాధ్యం కాదని చెప్పినటువంటి సందర్భం ఉంది. బట్ ఏదేమైనప్పటికీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా జమిలీ ఎన్నికల మీద రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కొంత చర్చనీయాంశంగా మారాయి. సో రైట్, ఇదే అంశం మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి భూషం శ్రీనివాస్ ప్రస్తుతం ఫోన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్తో మరింత సమాచారం తెలుసుకుందాం. శ్రీనివాస్, అసలు ఏం జరిగింది, ఎందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జమిలీ ఎన్నికల గురించి ఈ మీట్ ద ప్రెస్లో మాట్లాడే అవకాశం వచ్చింది? అంటే ప్రధానంగా ఒక మీడియా ప్రతినిధి అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే 500 రోజులు మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, ఆ తర్వాత కేసీఆర్ అధికారంలోకి వస్తాడు అనేటువంటి ఒక ప్రశ్న అడిగినటువంటి సందర్భంలో 500 రోజులు కాదు, 5 సంవత్సరాల కంటే ఇంకా ఎక్కువ కాలం కూడా ఇక్కడ ఎలక్షన్ జరగడానికి అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వము జమిలీకి వెళ్ళడానికి యోచిస్తున్నటువంటి తరుణంలో తప్పక జమిలీ ఎన్నికలు జరగాల్సినటువంటి సందర్భం ఉంది. అందుకోసమే ఇంకా 6 నెలలు 8 నెలలు ఎలక్షన్స్ పొడిగించబడతాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా 2028 నవంబర్ డిసెంబర్ లో మాత్రం ఇక్కడ ఎలక్షన్ జరగడానికి అవకాశం లేదనేటువంటి మాటను చెప్తున్నాయి. ఇక 2029 జూన్ లో మాత్రమే ఎన్నికలకు పోవడానికి అవకాశం ఉంది. జమిలీ ఎలక్షన్స్ రాబోతున్నాయి అనేటువంటి సంకేతాలను అయితే స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా అయితే మాత్రం చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి ఈ మాటలు చెప్పినటువంటి నేపథ్యంలో ప్రధానంగా మనం కొద్ది సంవత్సరాలుగా మాట్లాడుకుంటా ఉన్నాం. బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ జమిలీ ఎలక్షన్స్ కోసం ఆలోచిస్తుంది. అందులో భాగంగానే ఇటు గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ దాంతో పాటుగా అక్కడ పక్కన ఉన్నటువంటి టీడీపీ, అక్కడ అలాగే అన్ని పార్టీలు కూడా గతంలో వైఎస్ఆర్సీపీ అక్కడ ఉండేది, వారు కూడా ఈ జమిలీ ఎలక్షన్ సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఒప్పుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం ఒకసారి పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి సందర్భం. మొత్తం మీద 2029 జూన్ వరకు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు రావు అనేటువంటి మాటనైతే ముఖ్యమంత్రి స్వయంగా చెప్పడంతో ఈ యొక్క జమిలీ ఎలక్షన్ సంబంధించినటువంటి ఒక ఆలోచన, జమిలీ ఎలక్షన్ సంబంధించినటువంటి ఆ మాట మళ్ళీ తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు. జూబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలకు బదులిస్తూ మేము దాదాపు 1000-1200 రోజుల పాటు ఇంకా అధికారంలో ఉంటామనేటువంటి మాటను చెప్పడంలో భాగంగా ముఖ్యమంత్రి అయితే ఈ యొక్క జమిలీ ఎలక్షన్ సంబంధించినటువంటి విషయాన్ని మాట్లాడడం జరిగింది. శ్రీశైలం రైట్ మూషం, అదేవిధంగా దేశవ్యాప్తంగా గతంలో మనం చూసాము, ఒక 1 year బ్యాక్ అనుకుంటా దేశవ్యాప్తంగా జమిలీ మీద చర్చ జరిగింది. రాజకీయ విశ్లేషకుల నుంచి పొలిటికల్ లీడర్ల దాకా కూడా సాధ్యాసాధ్యాల మీద డిస్కషన్ చేసినటువంటి పరిస్థితి. కొంత గ్యాప్ వచ్చింది, మళ్ళీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో మళ్ళీ ఈ అంశం తెర మీదకి వచ్చింది. సో రేపు జూబ్లీస్ ఎన్నికల తర్వాత ఎటువంటి డిస్కషన్ ఉండే అవకాశం ఉంది ఈ జమిలీ ఎన్నికల మీద? అంటే ప్రధానంగా జమిలీ ఎలక్షన్స్ కు సంబంధించినటువంటి విషయంలో మనం ఇప్పుడు కాదు, చాలా ఏళ్ళుగా చూస్తా ఉన్నాం. జమిలీ ఎలక్షన్స్ కోసము ఖచ్చితంగా ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మోదీ అదే ఆలోచనలో ఉన్నారనేటువంటి మాటను మనం చూస్తాం. అసలు జమిలీ ఎన్నికలు అంటే ఎలా ఉంటాయంటే పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించే సమయానికి పాలనా కాలాన్ని ముగించుకున్నటువంటి కొన్ని ఏదైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం ఉదాహరణ తీసుకుంటే పార్లమెంట్ ఎలక్షన్స్ కి అలాగే తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సినటువంటి ఎన్నికల మధ్యలో 6 నెలల సమయం గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ను కూడా పొడిగిస్తూ తీసుకుని వస్తారు. ఆ పొడిగించినటువంటి ఆ గ్యాప్ కు సంబంధించిన తర్వాత 2 ఎలక్షన్స్, అటు పార్లమెంట్ కానివ్వండి ఇటు అసెంబ్లీ కానివ్వండి ఒకే సమయంలో పెట్టడానికి 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటువంటి ఒక విధానంలో భాగంగానే జమిలీ ఎన్నికలకైతే ఇప్పటికీ కేంద్ర కేబినెట్ ఆమోదం చేసినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా అన్ని ప్రభుత్వాల నుంచి కూడా ఒక స్వీకరణ, ఈ అనుమతికి సంబంధించినటువంటి జమిలీ ఎలక్షన్స్ కు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ వచ్చినటువంటి స్వీకరణ పత్రాలు కూడా వారి దగ్గర ఉండడం జరిగింది. ఆ జమిలీ ఎలక్షన్స్ సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా ఈసారి అయితే జమిలీ ఎలక్షన్స్ జరుగుతాయన్నటువంటి మాట నాటి కేంద్ర ప్రభుత్వం పదే చెప్తూ వస్తుంది. కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో
రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ప్రభుత్వాలు మాత్రము ఈ ఎలక్షన్స్ ఇలా జరిపి కావాలనే మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ కొన్ని ప్రభుత్వాలు చేసినటువంటి మాటలు కూడా చూస్తాం. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి కేసీఆర్ స్పష్టంగా ఎమ్మెల్యే ఎలక్షన్స్ కు మేము సై అంటూ ఒక లేఖ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఇంకా 6 నెలల పాటు ఎలక్షన్స్ ను పొడిగించడానికి అవకాశం ఉంది. అంటే 2028 డిసెంబర్ లో జరగాల్సినటువంటి ఎన్నికలు కాస్త 2029 జూన్ వరకు పొడిగించడానికి అయితే అవకాశం ఉంది. శ్రీశైలం ఖచ్చితంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ తెలంగాణ రాష్ట్రంలో అమలు అవడానికి అయితే అవకాశం కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ భూషణ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా వన్ నేషన్ వన్ ఎన్నికకి సంబంధించి పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరపడం అనేది సాధ్యాసాధ్యాల మీద గతంలో అనేక మార్లు చర్చ జరిగింది. బట్ ఏదేమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా వన్ నేషన్ వన్ ఎన్నికకు సంబంధించి ఒకే దేశం ఒకే ఎన్నిక అనేటువంటి అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేటువంటి పరిస్థితి గతంలో మనం చూసాం. బట్ మళ్ళీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఈ ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించిన అంశం తెర మీదకి రావడం, ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు 2029లో జరుగుతున్నటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడంతో కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా నిజంగా జమిలీ ఎన్నికలు 2029లో తెలంగాణలో జరగబోతున్నాయా, దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు అమలు కాబోతున్నాయా, మరి ఏం జరగబోతుంది అనేది భవిష్యత్తులో చూడాలి. ఉన్నప్పుడే లెక్కలు పెట్టుకుంటున్నా నాకు తెలియదు. సో 8 సంవత్సరాలు, యు మార్క్ మై వర్డ్, రేపు జమిలీ ఎలక్షన్స్ వస్తాయి. డిసెంబర్లో ఎన్నికలు రావు. 2028 బదులు 2029 జూన్లో ఎన్నికలు వస్తాయి. 2029 నుంచి మళ్ళీ 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి. 2034 జూన్. ఈరోజు నేను చెప్తున్నా నవంబర్ 9, 2025. 2034 జూన్ నెల వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం ఉంటుంది. ఇప్పటివరకు నేను చెప్పింది నిజమని నమ్మిన వాళ్ళందరూ దీన్ని అంచనా వేసుకొని ముందుకు వెళ్ళండి. 10 సంవత్సరాలు టీడీపీకి ఇచ్చారు, 10 సంవత్సరాలు కాంగ్రెస్కి ఇచ్చారు, 10 సంవత్సరాలు చంద్రశేఖరరావుకి ఇచ్చారు, 10 సంవత్సరాలు మళ్ళీ ప్రజలు మాకు అధికారాన్ని ఇస్తారు. ఈ 10 సంవత్సరాలలో 100 సంవత్సరాలకు కావాల్సిన అభివృద్ధిని, ప్రణాళికల్ని మేము రచిస్తాం, ముందుకు తీసుకెళ్తాం. 2004 నుంచి 2014 వరకు ఏదైతే అభివృద్ధి జరిగి ఆగిపోయిందో ఆ అభివృద్ధి కొనసాగింపే 2024 నుంచి 2034 ఎక్స్టెన్షన్ ఆఫ్ ఓల్డ్ డెవలప్మెంట్. అది మెట్రో కావచ్చు, గోదావరి జలాలు కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, మూసీ రివర్ డెవలప్మెంట్ కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, లేకపోతే ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం పోర్ట్కి డెడికేటెడ్ ఎక్స్ప్రెస్ హైవేస్ కావచ్చు, శ్రీశైలం హైవే కావచ్చు, బుల్లెట్ ట్రైన్ బెంగళూరు టు హైదరాబాద్, హైదరాబాద్ టు చెన్నై వయా అమరావతి బుల్లెట్ ట్రైన్ కావచ్చు. వీటన్నిటినీ ఈ 10 సంవత్సరాలలో 100%, అంటే ఇంకా 2 ఏళ్ళు అయింది, 8 ఏళ్ళలో 100% ఇవన్నీ పూర్తి చేసి ఒక 100 సంవత్సరాలకు అవసరమైన అభివృద్ధి ప్రణాళికలను ప్రజలకు అంకితం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.